హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఈ రెసిపీ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి కానీ, పెద్దవాళ్ళకి కానీ లంచ్‌కి చాలా బాగా సూట్ అవుతుందండి. మనకు హెల్త్ బాలేనప్పుడు కూడా కర్రీ, రైస్ ఇవన్నీ చేయాలంటే కొంచెం ఓపిక ఉండదు కదా! అలాంటి టైంలో ఈ రెసిపీ చేసుకున్నారనుకోండి 10 నిమిషాలలో అయిపోతుంది. ఈ రెసిపీ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందండి. ఇప్పుడు రెసిపీ చేయడానికి నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆయిలే కాకుండా నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. నేను ఆయిల్తో పాటు ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. పిల్లలకు చేస్తున్నప్పుడు మనం ఆయిల్కి బదులు ఓన్లీ నెయ్యే వాడితే ఇంకా బాగుంటుంది. హెల్త్కి మంచిది కదా! సో అందుకని ఇది వేడయ్యాక దీంట్లో మసాలా దినుసులు వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! మీ దగ్గర ఏవైతే మసాలా దినుసులు ఉంటాయో అవన్నీ వేసేసుకోండి. ఇది కాస్త వేడవనివ్వాలి. అప్పుడే కదా మంచి ఫ్లేవర్స్ బయటకి వస్తాయి. సో ఇది కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి, అది వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి వేస్తున్నాను కట్ చేసినవి. ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకే కొంచెం పుదీనా వేస్తున్నాను, అలాగే కరివేపాకు. చాలా చాలా బాగుంటుందండి రెసిపీ. చాలా ఈజీగా అయిపోతుంది. మనం నైట్ టైం డిన్నర్లోకి కూడా ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం వేగనివ్వాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి టమాటోస్ యాడ్ చేస్తున్నానండి. రెడ్ కలర్ పండిన టమాటోస్ అయితే దీనికి బాగుంటుంది. కాయలుగా ఉన్న టమాటోస్ మాత్రం తీసుకోకండి. ఇలా మనకు ఎన్ని కావాలో అన్ని క్వాంటిటీని బట్టి టమాటోస్ యాడ్ చేయండి. నేనైతే ఒక 4 to 5 టమాటోస్ తీసుకున్నాను, రెడ్గా బాగా పండినవి. దాంట్లో సాల్ట్ వేసి మిక్స్ చేసి దీన్ని మగ్గించుకోవాలి. మనకు పండిన టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయి. మనకు రైస్కి కలర్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. చాలా తొందరగా మగ్గిపోతున్నాయి టమాటాలు అనేవి, సాల్ట్ వేసాం కదా, సో అందుకని. సో చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్లోనే మనకు టమాటాస్ అన్నీ మగ్గిపోయాయి. దీన్ని ఇలా స్పూన్తో కొంచెం స్మాష్ చేసుకోవాలి. మనం ఇలా స్పూన్తో అంటే అవి మెదిగిపోతాయి. సో చూస్తున్నారు కదా, బాగా రెడీ అయింది కదా. దీంట్లో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దామండి. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ కడిగి నానబెట్టాను. ఒక గ్లాస్కి నేను 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. మీరు కావాలంటే దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం కారం వేయకపోతే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేస్తాము, పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో చివరిగా కొత్తిమీర వేసి దీన్ని పొంగు రానివ్వాలి. ఈ వాటర్ కొంచెం మసిలిన తర్వాత అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ తగ్గితే చెక్ చేసి వేసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా, నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ నానబెట్టానని. ఆ బాస్మతి రైస్ని వాటర్ తీసేసి ఈ వాటర్లో నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టి మగ్గిచ్చేసుకోవడమే. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి, పొంగిపోతుంది. మీడియం కానీ సిమ్లో పెట్టుకుంటే ఇంకా బెటర్ అండి. చూస్తున్నారు కదా, ఒక 2-3 మినిట్స్ తర్వాత రైస్ కుక్ అవుతూ ఉంది. ఇంక ఇది కంప్లీట్గా కుక్ అవ్వలేదండి, ఒక 50% మాత్రమే కుక్ అయింది. చూడండి, ఇది ఉడకలేదు. సో మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. నేను మరి ఒకసారి మధ్యలో కలిపానండి. ఇప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్గా అయిపోయింది. దీన్ని మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అట్లనే ఉంచేసామనుకోండి, ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి. సో తర్వాత మనం అందరికీ సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. దీన్ని టమాటా రైస్ అనొచ్చు, టమాటా బాత్ అనొచ్చు,
ఏదైనా అనొచ్చండి. ఈ రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు వట్టిదే తినేస్తారు. మనకు కావాలంటే రైతాతో తీసుకోవచ్చండి, బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చాను కదా. మరొక రోజు మరో రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ రెసిపీ ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.